హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వచ్చాము. మనము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, నిజంగా దగ్గరున్న వాటికి మనము అంత పట్టించుకోం. మనం ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పక్కనే కిలోమీటర్ దూరంలో ఉండి దర్శించుకుందామంటే టైం కుదరక రావట్లేదు. మొత్తం మీద అమ్మవారు ఈరోజు దర్శనం మనకిస్తుంది. చూశారు కదా ఎంత జనాలు, ఎంత పబ్లిక్. జై మాతాజీ, జై మాతాజీ, జై. అరే, ఇక్కడ మనం ఏం కోరుకొని ఇట్లా మొక్కులు చెల్లించుకుంటే కథ ఆ మొక్కు నెరవేరుస్తారు అమ్మవారు. అంత మహిమ. మనస్ఫూర్తిగా మనం మొక్కినామంటే ఎటువంటి మొక్కైనా సరే నెరవేరాల్సిందే. చూడు ఎన్ని ముడుపులు, ఎన్ని కథ, ఏం లక్షణం, ఎంత మహిమ అమ్మవారి దగ్గర. బట్టరు చాలా రైట్ ప్యాకప్ నీకా చలా. రైట్ ప్యాకప్. ఇది గుడి బయట. ఇంకా సండే మంగళవారం ఎక్కువ ఉంటారు. ఇంకా ఇవేంటివి? లే, ఒక్క నిమిషం. ఆదివారం మంగళవారం ఎక్కువ ఉంటారు కదా. టేస్ట్ ఎందుకు లేమా? ఒకటి చాలు. నేను ఇక్కడ చెంపపేట నుంచి వస్తాను. చెంపపేట ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడ? నేను మార్చి నుంచి వస్తున్నాను. మార్చి నుంచి ఏమన్నా కోరుకున్నా? దేవుడు కావాలి, అమ్మవారు కావాలి, పనులు భయం ఉంది. ఓకే రైట్. ఇంకోటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడనే మన హిందూ ధర్మానికి పబ్లిక్ అందరూ సపోర్ట్ చేయాలి. కానీ నేను చెప్పేది ఒకటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని నేను చెప్తాను. వాస్తవం అది ఖచ్చితంగా. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? పర్లేదు చెప్పు, పర్లేదు, అట్లేం లేదు. ఏ ఏరియా నుంచి వచ్చింది? సికింద్రాబాద్. ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడికి? ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మొక్కితే నెరవేరినాయి అవి? మీరు ఎక్కడమ్మా? అంబర్పేట్. 1 year నుంచి. ఓకే. కోకాపేట్. బాబు, అంత దూరం నుంచి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? లేలే, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కానీ ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? ఓకే. నువ్వు మంచిగా మొక్కు, ఏం కోరుకుంటే అది అవుతుంది చూడు. కర్మంఘాట్. ఎప్పటి నుంచి వస్తున్నావు అన్న? కోరినండి, కోరికలు నెరవేరుతున్నా అమ్మవారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మన దరిద్రం ఏంటంటే దగ్గరున్న వాటికి మనము అంత విలువియ్యం. ఎక్కడెక్కడో ఉన్న వాటికి మనము మరీ వెతుకుంటూ వెళ్తాము. మన లోకల్ ప్రాంత ప్రజలకు చెప్తున్నాను, మిత్రులారా, ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే
వచ్చి భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. మన ఏరియాలో ఉన్న మన టెంపుల్ని మనము పరిరక్షించుకోవాలి. మనము భక్తులకు అన్ని విధాలుగా మనము తోడ్పడాలి. మనం